మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గ్రామంలో తమ భూమిని రవాణా శాఖ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రైతులు ధర్నా చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి ఏకపక్షంగా ఆర్డీఓ ఆఫీసుకు కేటాయించడం సమంజసం కాదన్నారు. రైతులు న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎకరం భూమి విలువ నాకు తెలిసి 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చు. ఆనాడు ఈ భూమి వ్యవసాయం చేద్దామంటే యోగ్యత లేకపోతే రాళ్ళు కొట్టుకొని చెట్లు కొట్టుకొని పుట్టలు సాఫ్ చేసుకొని అప్పు చేసి బోరేసుకొని బాయి దవ్వుకొని వ్యవసాయం చేసుకొని బతా ఉంటే కర్రెర పడగానే కన్నెర పడ్డట్టుగా ఇవాళ భూముల ధరలు పెరగగానే ప్రభుత్వం బ్రోకర్ లాగా రకరకాల పద్ధతిలో రకరకాల అవసరాల కోసం అని చెప్పి భూములు గుంజుకునే మొన్నటి దాకానేమో దీనికి మంచి పేరు పెట్టి ల్యాండ్ పుల్లింగ్ అని పేరు పెట్టి ఎకరం పేదోళ్ళ అసైన్మెంట్ భూమి గుంజుకొని 600 గజాల భూమి ఇచ్చిన చరిత్ర మనం చూసినాం. పేదల భూములు కాపాడతామనే ప్రభుత్వం, పేదలకు అసైన్ చేయబడ్డ భూములకు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దుండిగల్లో ఆ 490 ఎకరాల భూమిని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, 12 ఏళ్ళు వరుస పెట్టి భూముల మీద సాగు చేసుకుంటే హక్కులు కల్పిస్తారని చెప్పి ఒకవైపు